హలో నమస్తే అస్సలాముఅలైకుం వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సైజు అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఇంకో రెసిపీతో నేను మీ ముందుకు వస్తానండి. క్యాబేజీ అండి. క్యాబేజీని శుభ్రంగా కట్ చేసి కడిగేసి కప్పులో పెట్టాను. దీంతో పచ్చడి చేస్తారు అత్తయ్య గారు. ఎలా చేయాలో ఏంటనేది వీడియోలో అప్లోడ్ చేశాను. సో స్కిప్ చేయకుండా నా వీడియో అయితే చివరి వరకు చూడండి. అంతకంటే ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు సపోర్ట్ ఇవ్వండి. మీ సపోర్టే నాకు చాలా అవసరమండి. సబ్స్క్రైబ్ పక్కన బెల్ అయితే క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో మీ సెల్లోకి వస్తాయి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చలో, మిర్చి పచ్చడికి స్టవ్ ఆన్ చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకొని మూగుడు పొయ్యి మీద పెట్టుకుందాము. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. పచ్చిమిరకాయలు అన్నీ 10 కాయలు పచ్చిమిరపకాయలు అవి ఆయిల్ హీట్ అయ్యాక 10 కాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. జీలకర్ర ధనియాలు 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర ఇవి వేసుకొని బాగా వేపేసుకోవాలి. నువ్వుపప్పు 2 స్పూన్లు ఉంటాయి. 2 స్పూన్లు నువ్వుపప్పు, 2 స్పూన్లు వేరుశనగ గుళ్ళు, పల్లీలు ఇవి వేసుకొని వేపుకోవాలి. కూడా పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఒక గిన్నెలోకి తీసుకోవాలి. చల్లారాలి కదా, ఈలోపు చల్లారుతుంది. ఇప్పుడు అదే మూకుడులో ఇంకొంచెం నూనె వేసుకోవాలి. 1 స్పూన్ నూనె వేసుకోవాలి. వేసుకొని క్యాబేజీ కడిగి పెట్టుకున్నాం కదండి, అది వేసుకోవాలి. ఇది కొంచెం బాగా మగ్గిపోవాలండి. పచ్చివాసన ఉంటుంది కదా, పచ్చివాసన అంతా పోయేంత వరకు నూనెలో మగ్గబెట్టేసుకున్నాము. ఒక 5 మినిట్స్ టైం పడుతుందండి. అందులో కొంచెం ఉప్పు వేసుకున్నాము. టేస్ట్ సరిపోయేంత ఉప్పు వేసేసుకోవాలి. కొంచెం పసుపు ఇవి వేసుకొని బాగా కలుపుకొని మగ్గబెట్టేసుకుందాం. ఫైవ్ మినిట్స్ అయింది కదండి, చేద్దాం. మూత మగ్గిపోయింది. కొత్తిమీర వేస్తున్నారు. కొత్తిమీరని కొంచెం పులుపుకి చూసారు కదండి, చాలా తక్కువే. ఇది కూడా మగ్గిపోవాలండి. మగ్గాలి. మూత పెట్టేసి మూత తీసి చూద్దామండి మగ్గిందో లేదో. చూసారు కదండి, దగ్గరగా వస్తుంది, మగ్గిపోయింది బాగా. ఆఫ్ చేసుకుంటా. స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చల్లారాలి, మిక్సీ చేసుకోవాలి కదా. సో స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మిక్సీలో వేస్తాను. ఇవి వేరుశనగకాయలు అవి వేపుకున్నాం కదా, పచ్చిమిరపకాయలు అవి ఇందులోని ఒక చిన్నపాయ, ఒక చిన్న ఎల్లుల్లిపాయ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. కొంచెం మెత్తగా ఆడుకోవడానికి ఒక చుక్క వాటర్ వేసుకోవాలి. చాలా కొన్ని వాటర్ వేసుకొని మెత్తగా చేసుకున్నాం. ఇలా చాలా మెత్తగా ఆడుకోవాలండి పేస్టు. ఇప్పుడు మనం క్యాబేజీ మగ్గిపెట్టుకున్నాం కదా, అది కూడా చల్లారిపోయింది. దాన్ని కూడా ఇందులో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
చూసారు కదండి, ఇలాగ ఆడుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకోవాలండి. పోపు పెట్టేసుకున్నాము. చూసారు కదండి, ఇలా కొంచెం నలిగినట్టుగా, అంటే బాగా నలగనట్టుగా కాకుండా కొంచెం లైట్గా ముక్క తగులుతూ ఉండాలి. ఇలా ఆడుకోవాలి. మెత్తగా చేసుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు. కానీ ఇలా టేస్ట్ బాగుంటుంది. కొంచెం కొంచెం ముక్కలు తగిలి టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు దీన్ని పోపు పెట్టేసుకున్నాము. స్టవ్ ఆన్ చేసుకొని మూగుడు పొయ్యి మీద పెట్టుకుందాము. తాలింపుకి ఆయిల్ వేసుకోవాలి. పోపు దినుసులు ఇవ్వండి: శనగపప్పు, ఎండుమిరపకాయ, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ వేసుకొని పోపు పెట్టేసుకున్నాము. సో ఇదేమీ కాదండి, నల్లగా ఉన్నది జీలకర్ర. వేసేసుకోవాలండి కరివేపాకు. ఈ తాలింపు పచ్చళ్ళు వేస్తాం. చూసారు కదండి, చాలా ఈజీగా రెడీ అయిపోయింది. మగ్గడమే టైం అండి, చాలా ఈజీగా అయిపోయింది. క్యాబేజీ పచ్చడి చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్లో అయితే పెట్టడం మర్చిపోకండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మరో రెసిపీతో. బాయ్ అండి, బాయ్ బాయ్.